ఈరోజు 12వ తారీఖు శుక్రవారం, ఏప్రిల్ నెల 2024 సంవత్సరం. దేవుని చిత్తం లేకుండా నాకు డబ్బులు బాకీ వెళ్ళి తీసుకొస్తానని వెళ్తే జరగదు. అక్కడ లేదా పలానా ఊరు వెళ్తున్నా గ్యారెంటీగా నీకు అది తెస్తాను ఇది తెస్తానని వెళ్తే జరగదు. దేవుని చిత్తం ఉండాలి. అంటే నువ్వు ప్రార్థన చేస్తూ ఉండాలి. ప్రార్థన చేస్తే అయ్యా నేను పలానా చోటికి వెళ్ళాలా వద్దా, ఇది చెయ్యాలా వద్దా అని దేవుడిని అడగాలి. సామెతలు 5:3 ఓ మాట ఉంది, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దని. దేవుని చిత్తం తెలుసుకోవాలి. అలాగే నేను మొన్న 10వ తారీఖు పామరు వెళ్ళి ఎండలు మాడిపోయి మసయ్యి వచ్చాను అన్నమాట. ఆ పని జరగల. అక్కడ స్వస్థశాల ఉంది అని అంటేను నిజంగానే వెళ్ళాను అవలా. అలాగే మార్చి నెల 25వ తారీఖు అమావాస్య రోజు గుంటూరు బొంగరాల బీడి వెళ్ళాను. ఆ రోజంతా నష్టాలే జరిగింది. కాబట్టి దేవుడితో ఉండు, దేవునిలో ఉండు, ఖచ్చితంగా నువ్వు ఏది కోరినా జరుగుద్ది. ఇకపోతే ఒబేసిటీ అంటే తెలుసుగా, లావ్ ఫ్యాట్. దానివల్ల ఆరోగ్యానికి చాలా దెబ్బ. ఈ మెడ దగ్గర వస్తుంది, అలాంటిది వస్తుంది. థైరాయిడ్ ఏదో అంటారు. తర్వాత గబగబ నడిచే రొప్పు, ఆయాసం వస్తుంది. అదేవిధంగా వాళ్ళకి చాలా రకాల బాధలు వస్తుంది. వ్యాయామం చేస్తే మంచిది. ఎందుకంటే నలుగురికి పనికొచ్చే మాటలు మాట్లాడుతున్నాను కానీ సొల్లు నేను చెప్పను. కాబట్టి లావుగా పెరిగే కొద్దీ దాన్ని ఏమంటారంటే స్థూలకాయం అంటారు, లేదా ఊబకాయం అంటారు. దానివల్ల గట్టిగా నడవలేరు, పరిగెత్తలేరు. ఏదైనా ప్రయాణంలో బండి ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ఇబ్బందులు పడతారు. కాబట్టి నీ ఒళ్ళు, దేవుడు నీకు ఇచ్చిన ఒంటిని నువ్వు కంట్రోల్ చేసుకో. అంతేగాని దేవుడు శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపెట్టనేరుతాను. ఈ మాట చెప్పడానికే నేను విశేషించి ఈ వీడియో చేయడం అయింది. కొంతమంది ఏంటంటే నా పిల్లలు నిండుగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, అది చూసి ఓర్వలకి ఇలా అంటున్నారు అని ఒక 2-3 సంఘటనలు నాకు అనుభవం అయింది. అందుకని చెప్పడానికి భయపడతాను. లావు పెరగమాకండి. లావు పెరగడం వల్ల మీకు అనారోగ్య సమస్యలు, తర్వాత బీపీ కూడా పెరుగుద్ది. కొన్నాళ్ళకి పంచదార ఫ్యాక్టరీ కూడా మీలో వచ్చేస్తుంది. అందుకని వీలైతే ఆరోగ్యంగా ఉండండి, వ్యాయామం చేయండి, మీ ప్రయత్నం మీరు చేయండి ఆరోగ్యవంతంగా. ఇప్పుడు నేను 76 ఏళ్ళు, కొద్దిగా చేతులు వణుకుద్ది కానీ ఇంకా అంతకుమించి ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేవు. కాబట్టి మీరు ఊబకాయాన్ని తగ్గించుకోండి, ఆరోగ్యవంతంగా ఉండండి. అదేవిధంగా దేవుని సన్నిధిలో గడపండి. ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరుద్ది. మన వినికిడిలో దేవుడి కొన్ని మాటలు దీవించునుగాక. ఇది 548వ వీడియో. మన వినికిడిలో దేవుడు ఈ కొన్ని మాటలు దీవించునుగాక. దేవుని పరిచర్యలో మీ రత్నం ఫ్రాన్సిస్. గాడ్ బ్లెస్ యూ అన్నట్టు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.